సుబ్రహ్మణ్యం గారు, అదనంగా ఉన్న పొట్ట తగ్గేందుకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ద్విహస్త ద్విపాద విస్తృత భుజంగాసనం, విశుద్ధ చక్ర పీడన యోగ నిద్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ద్విహస్త ద్విపాద విస్తృత భుజంగాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు, చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను చాచి శరీరాన్ని నేలకు ఆంచి రెండు చేతుల్ని దృఢం చేసి ఉదర పైభాగపు శరీరాన్ని వీలైనంతగా పైకెత్తాలి. తలను వీలైనంతగా వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చెయ్యవచ్చు. రెండవ ప్రక్రియ విశుద్ధ చక్రపీడన యోగ నిద్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత ఎడమ కాలును నెమ్మదిగా పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో ఎడమ భుజం మీదుగా మెడపై ఉంచాలి. తరువాత కుడి కాలును కూడా పైకెత్తుతూ కుడి భుజం మీదుగా ఎడమ కాలుకు బంధించి ఉంచాలి. తరువాత చేతులు రెండింటినీ తలకు వెనుక భాగంలో జోడించి పట్టుకొని తలను ముందుకు నొక్కాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 3 నుంచి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విహస్త ద్విపాద విస్తృత భుజంగాసనం, విశుద్ధ చక్రపీడన యోగ నిద్రాసనం సాధన చెయ్యటం ద్వారా మణిపుర చక్రం ఉత్తేజితమై ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు శరీరం మొత్తానికి సమతుల్యమై పెరిగిన పొట్ట తగ్గుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.